ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమ్మా తేజ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండలో మరి ఈ సభలు పెట్టబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ నెల అనగా జూన్ 18వ తారీఖు 3వ మంగళవారము ఈ సభ జరగబోతా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీకు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికి మరి కరెక్ట్గా మీకు దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతా ఉన్నాము కనుక ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలు తప్పక మరి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జూన్ 18వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం నూతనమైన కృపతో, నూతనమైన వాత్సల్యతో ప్రభు మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. ఎంతో ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అనేకమైన విషయాల్లో దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నారు కదా. మన జీవితాలు చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాయండి దేవుని మాటల ద్వారా. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 115వ కీర్తనలు 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదా. యెహోవా యందు భయము భక్తి కలిగిన వారులారా నమ్మిక ఉంచండి. ఎందుకంటే ప్రభు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఎవరైతే భయము భక్తి కలిగి ఎవరైతే నమ్మదగిన దేవుని ఆశ్రయిస్తారో వారి పట్ల కృప చూపించే దేవుడు, సహాయము చేసే దేవుడు, కేడముగా ఉండే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎవరెవరో పైన ఆధారపడుతూ వారి సహాయము దొరికితే బాగుండు, లేకపోతే వారు నా జీవితంలో ఏదైనా నాకు చేస్తే బాగుండు అని మనుషుల పైన ఎప్పటికీ మనము మన చూపులు ఉంచుతూ ఉంటాము. వారి వైపే మన దృష్టి ఉంచుతూ ఉంటాం కదండి. అలా కాదండి. నిజమైన నమ్మకమైన వారిగా, నమ్మకమైన క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా సంపూర్ణంగా దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా, ఆయన యందు నమ్మకం ఉంచిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయము భక్తి కలిగిన వారి జీవితాలలో దేవుడు సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన శోధన వచ్చినా దేవుడు ప్రతి విషయములో అద్భుతమైన రీతిలో ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి సహాయము చేసే దేవుడై ఉన్నారు. నమ్మిక ఉంచే వారికని కేడముగా ఉన్నారు. ఆమేన్. సమస్య నుంచి తప్పించేది దేవుడే, సమస్య నుంచి మనల్ని కాపాడేది దేవుడే. ఆమేన్. ధైర్యము కలిగి ఉండండి. ఒకటే, నమ్మిక ఉంచండి, భయము భక్తి కలిగి ఉండండి. ప్రతి విషయంలో నా దేవుడు నన్ను చూస్తున్నారు, నా దేవుడు నన్ను ప్రతి విషయంలో ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారని ప్రతి విషయంలో జాగ్రత్తగా, నీతితో, న్యాయముతో, యథార్థతో మనం ముందుకు సాగినప్పుడు, దేవుని ప్రేమను కలిగి మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఆయన అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. అలాంటి వారి పక్షాన దేవుడు నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనే సహాయం, ఆయనే కేడముగా ఉన్నారు. ఉదయకాల సమయంలో భయపడకండి, దిగులు పడకండి. దేవుడు బలమైన కృప చేత మనల్ని నడిపించనే ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో దిగులు పడుతున్నారు, ఏ విషయంలో నిరుత్సాహంతో ఉన్నారు, భయము భక్తి కలిగి ఒక్కటే మీరు ఉండండి. ఇంకా మిగతా విషయంలో ఏ విషయంలో ఆలోచించకండి. ఎందుకంటే యెహోవా మన పక్షాన ఉన్నారు, భయము భక్తి కలిగిన వారి పక్షాన ఉన్నారు. ఆయనే సమస్తమైన కార్యాలు, సమస్తమైన విషయాలు కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రార్థిద్దామా మరి? దేవా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటలు మాకు నేర్పిస్తున్నావు.
భయము భక్తి కలిగి నమ్మిక ఉంచినప్పుడు నిజంగా మా జీవితంలో అద్భుతం చేసే దేవుడవు కదా. మిమ్మల్ని ఎట్లాంటి పరిస్థితులు వదిలిపెట్టద్దయ్యా, ఎలాంటి విషయంలో మీకు దూరంగా ఉండద్దని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో మంచి మాటలు మాకు ఉదయకాల సమయంలో నేర్పిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. ఇంకను ప్రభు ఆత్మీయతలో ఎలా నడిపించండి, కొనసాగించండి. ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా మేము బ్రతుకుదుము గాక. ప్రతి విషయంలో భయము భక్తి కలిగి మేము ముందుకు వెళ్ళినప్పుడు సమస్తమైన వాటిలో కృప చూపించే దేవుడవై ఉన్నావు. ప్రతి దాంట్లో కూడా అయా మీ పైన ఆధారపడే కృపను దయచండి. ఎంతమంది అయితే ఉద్యోగాల విషయంలో, ఎంతమంది ఆత్మీయ జీవితాల గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి, గర్భఫలాల గురించి, వివాహాల గురించి, ఇలా ఒక్కటేంటి ఎన్నిటి గురించి అయితే అయా ఇదిగోండి బాధపడుతున్నారో, సమస్యలలో ఉంటున్నారు, ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి ముందుగా మీ పైన ఆధారపడే వారిగా ఉందురుగాక. భయము భక్తి కలిగి ముందుకు సాగినప్పుడు ప్రతి విషయాన్ని కృప చూపించే దేవుడవై ఉన్నావు. సమస్తమైన వాటిలలో ధైర్యంగా మీ పైన ఆధారపడుతూ ముందుకు సాగట కృప చూపించండి. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, నీ బలము నీ శక్తిని ప్రసాదింపచ్చండి. గొప్పవారకుదురుగాక, గొప్ప స్థితిలో ఉందిగాక. ప్రతి ఆటంకాలపైన విజయము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.